ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. తెల్లని పదార్థాలు ఏవి వద్దు మనకి, అంటే కొంతకాలంగా ప్రాచుర్యంలోకి వచ్చింది వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్, ఇవన్నీ వద్దు అని చెప్పి మీ అప్రోచ్ ఏంటి మ్యామ్ వీటి పట్ల? వీ కాల్ దెమ్ ఎస్ వైట్ డెవిల్స్. సో డెఫినెట్గా మైదా తినడానికి వీల్లేదు. అలాగే వైట్ రైస్, మైదా, షుగర్, సాల్ట్. సాల్ట్ కూడా ఓకే. వైట్ సాల్ట్ అనేది పింక్ హిమాలయన్ సాల్ట్ బెటర్. పింక్ హిమాలయన్ సాల్టే కాదు, సీ సాల్ట్ ఈజ్ ఆల్సో గుడ్. రాళ్ళుప్పు, రాళ్ళుప్పు అది సీ ఉప్పు, సముద్రపు ఉప్పు అంటారు కదా, అది చాలా చాలా గుడ్ అనమాట. మేము చిన్నపిల్లలప్పుడు ఆ రాళ్ళుప్పులే ఉండేవి, దాన్ని అప్పుడప్పుడు దంచి కలిపేవాళ్ళం. ఈ ఫ్రీ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడూ లేదన్నమాట. ఇది కెమికల్ బై ప్రోడక్ట్. సో న్యూట్రియంట్ డిఫరెన్సియేషన్ అనేది దాంట్లో ఉంటుంది. ఎంత అవసరమో అంతే వేసుకోవాలి, పూర్తిగా ఎందుకంటే కొన్ని వెజిటబుల్స్లో కూడా ఇన్హెరెంట్గా సాల్ట్ ఉంటుంది. అలానే నో సాల్ట్ డయట్ ఎప్పుడు తీసుకోకూడదు. చాలామంది అసలు సాల్టే ఇది చెడు అని పూర్తిగా మానేస్తారు. నో సాల్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే సోడియం ఇంబ్యాలెన్స్ అయితే కనుక మనుషులు బ్లాక్అవుట్ అయిపోతారు, ఊరుకురిగే ఫ్రెయింట్ అయి పడిపోతుంటారు. ఒక చాలా ఫేమస్ సినీ నటి, ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టేక్ ద నేమ్ ఆర్ నాట్, she is believed to have fallen many times due to blackout and even lost a few of her teeth. చెప్పండి మ్యామ్, పేరు చెప్పండి, బికాజ్ పర్వాలేదు. This is a theory, I don't have a scientific evidence for it, అందుకని I don't want to take the name. సో ఎందుకంటే సోడియంని దేనికి రిలేట్ చేస్తారంటే ఫేస్లో రింకిల్స్కి రావడానికి కారణము, ఏజింగ్ రావడానికి కారణము సోడియంగా చూస్తారు. అలాగే హైపర్ టెన్షన్ కూడా సోడియమే అనుకుంటున్నారు. అదే ఫిల్మ్ యాక్టర్స్ లెవెల్లోకి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీ గ్లామర్ కోసము ముడతలు రాకూడదని, ఫేస్ చాలా యంగ్గా ఉండాలని చాలామంది సినిమా యాక్టర్లు అసలు సోడియమే లేకుండా, ఉప్పే లేకుండా డయట్ తీసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే బ్లాక్అవుట్ అవుతారు, హైపోటెన్షన్ అంటాం, లో బీపీ అయిపోయి డగాడగా పడిపోతూ ఉంటారు. అలాగే చాలామంది నో కార్బోహైడ్రేట్ డయట్ తీసుకుంటారు, ఎందుకంటే సన్నగా ఉండడం కోసం. సన్నగా అసలు కార్బోహైడ్రేటే లేకుండా అందరూ తెచ్చుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, ఆర్ ఇఫ్ యూ టేక్ ద కంప్లీట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కార్బోహైడ్రేట్. సో ఎటువంటి ఆహారంలో కూడా జీరో కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి వీల్లేదు, కనీసం 15-20% కార్బోహైడ్రేట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వద్దు అంటే విపరీతంగా వద్దు, కావాలి అంటే విపరీతంగా తీసుకోవడం. ఎక్స్ట్రీమిటీస్ వద్దు, ఎక్స్ట్రీమిటీస్ అస్సలు. మాంసాహార పదార్థాలు మన బాడీ, శరీరం అంటే ఇది కేవలం ఇట్స్ ఫ్యాడ్, ఇట్స్ అంటే ఊరికే ఒక పాలసీ పెట్టుకుని దానిలోకి ఇమిడే ప్రయత్నం చేస్తున్నాం మనం. మాంసాహార పదార్థాలు ఎందుకు తినకూడదు అని కార్నివోర్ డయట్స్ని ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళతో మాట్లాడాను నేను, న్యూట్రిషనల్గా, అంటే మీట్ ఫ్రెండ్లీ, మీట్ సెంట్రిక్ డయట్స్. అట్ ద సేమ్ టైం ఇది మంచిది కాదు, అసలు మన శరీరానికి ఆ డిజైనింగ్ లేదు టు డైజెస్ట్ యానిమల్ ప్రోటీన్ అనేవాళ్ళు విన్నాను. విచ్ ఇస్ రైట్ అని ఎలా తెలుసుకుంటాం? మనకి ఇంట్లో ఏది అలవాటు అదే నా బెస్ట్. ఐ విల్ గివ్ యూ సమ్ బేసిక్స్. లెట్ us look at our teeth. మన పళ్ళని గమనిద్దాం. ఈ 2 పళ్ళని కోరపళ్ళు అంటారు. అవి లయన్, టైగరు, ఈవెన్ బేరు, లేకపోతే డాగ్స్కి కూడా చూస్తే కోరపళ్ళు చాలా పెద్దగా ప్రామినెంట్గా ఉంటాయి. ఎందుకంటే అవి పచ్చి మాంసాన్ని తినేటటువంటి నైజం కలిగినటువంటివి. అండ్ ఆ టీత్ ఆ మాంసం చీల్చడానికి చాలా అవసరం ఉంటుంది. అలాగే మీరు ఆవుని, గొర్రెని, గుర్రాన్ని, గాడిదని ఇలాంటి వాటిని కేవలం ఆకులు, అలుములు తినేదాన్ని చూస్తే అసలు కోరపళ్ళే ఉండవు, అక్కడ హోల్ ఉంటుంది, డయోస్టెమ్మా అంటారు దాన్ని. అంటే కేవలం ముందు ఇన్సీజర్స్ ఉంటాయి, ఇన్సీజర్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, ఎందుకంటే పట్టి లాగడానికి అవసరంగా ఉండేటట్టుగా. అండ్ వాళ్ళకి మోలార్స్ కూడా అంత వెల్ డెవలప్డ్ ఉండవు, అంత గట్టిగా ఎక్కువ నవలాల్సిన అవసరం ఉండదు కాబట్టి. కానీ హ్యూమన్ బీయింగ్స్ యొక్క మౌత్ అండ్ టీత్ మీరు చూస్తే మనకు కంపల్సరీగా కోరపళ్ళు ఉన్నాయి. అంటే డిజైన్ 100% వెజిటేరియన్ అనడం రాంగ్. దిస్ డిజైన్ ఈజ్ నాన్ వెజిటేరియన్ ఫ్రెండ్లీ. ఎందుకు ఈ కోరపళ్ళు తగ్గిపోయినాయి? ఎప్పుడైతే మనము మాంసాహారాన్ని ఉడకబెట్టి తినడం స్టార్ట్ చేసామో, దాన్ని చీల్చుకొని తినే అవసరం లేక బై ఎవల్యూషన్ మనకి ఈ పళ్ళు మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చి మిగతా పళ్ళ సైజుతో వచ్చేసాయి. అలాగే ఈ మోలార్స్ తీసుకుంటే, మీరు గ్రైండింగ్ టీత్ తీసుకుంటే, దే ఆర్ వెల్ మేడ్ ఫర్ అస్. ఎందుకు? ఒకప్పుడు ఎముకలు నవిలిన, మాంసం నవిలినటువంటి పళ్ళు కాబట్టి ఇప్పుడు వాటివి అంత డెవలప్మెంట్ లేకుండా కొంత నార్మల్గా ఎలా వచ్చేసాయి, మనం కుక్డ్ ఫుడ్ తీసుకున్నాం కాబట్టి. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద స్టమక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ హర్బివోరస్ యానిమల్, పూర్తిగా ఆకులు, అలుములు, గడ్డి తినేటటువంటి యానిమల్ పొట్ట చూస్తే అది 4 చేంబర్స్ ఉంటాయి. ఎందుకంటే గడ్డి తినడానికి మనం తిట్టుగా అంటాం, కానీ ఆ గడ్డి అరగదీసుకోవాలంటే చాలా కష్టం. దానికి చాలా స్పెషలైజ్డ్ స్టమక్ ఉంటుంది, దాంట్లో 4 చేంబర్స్ ఉంటాయి. మనకు అటువంటిది లేదు. పెద్ద స్టమక్ ఉండి పొట్టి ఇంటెస్టైన్స్ కొంచెం లెంత్ ఉంటుంది హెర్బివోరస్కి.
చిన్నగా ఉండి స్టమక్ సింగిల్ చేంబర్ ఉండి ఇంటెస్టైన్ లెంత్లో వేరియేషన్ ఉంటుంది. ఈ 2 కాంబినేషన్లో ఉంటుంది మన సిస్టమ్. మనం సింగిల్ చేంబర్ స్టమక్ షోస్ దట్ మీట్ తినడానికి మనకు అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి, అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి. రెండోది ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏదన్నా వేలం వెర్రి. చికెన్ అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్కి చికెన్, మధ్యాహ్నం లంచ్కి చికెన్, రాత్రి డిన్నర్కి చికెన్, మండే టు సండే చికెన్. ఇలా ఉన్న ఫ్యామిలీస్ నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. టూ మచ్ ఆఫ్ యానిమల్ ప్రోటీన్ అయిపోతుంది. అండ్ యానిమల్ ప్రోటీన్ కూడా ఏంటంటే కుకింగ్ ప్రిన్సిపల్స్లో రాంగ్. నేను ఏ క్లయింట్ నా దగ్గరకు వచ్చినా ఎప్పుడు కూడా ఒక నాన్ వెజిటేరియన్ని వెజిటేరియన్ కింద మార్చే ప్రయత్నం అస్సలు చేయను. కానీ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కింద మారుస్తారా? కొన్ని సందర్భాల్లో డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు తప్పదు. ఇప్పుడు కొంతమంది B12 వచ్చేసి వాళ్ళకి 60-70 ఉంటుంది, 700-800 ఉండాలి. సరే సప్లిమెంట్ పెడతాం. ఎంతవరకు సప్లిమెంట్ పెడతాం? కొద్ది కాలం అయిన తర్వాత లివర్ ఇమీడియట్ గుర్తుపడుతుంది ఇదేదో కెమికల్ సబ్స్టెన్స్ అని, బ్లాక్ చేసి పడేస్తుంది. తినడము బాత్రూమ్కి వెళ్ళడం తప్ప దానికి ఏమీ పనికిరాదు మనకి. సో కొద్దిగా న్యాచురల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు, క్లయింట్కి అబ్జెక్షన్ లేనప్పుడు, వాళ్ళ రిలీజియస్ బిలీవ్స్ అడ్డం రానంత వరకు కనీసం గుడ్లు ఇంట్రడ్యూస్ చేస్తాం వాళ్ళకి, ఎగ్టేరియన్స్గా మారుస్తాం. ఎందుకంటే ఎగ్లో ఉన్న ఏదైతే పసుపు పదార్థం ఉందో ఎల్లో, దానిలో కోలైన్ అనేది ఏంటంటే బ్రెయిన్ ప్రిజర్వేషన్కి, లివర్ ప్రిజర్వేషన్కి అద్భుతమైన ఆహారం. క్విక్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకి గుడ్లలో కూడా ఫ్రీ రేంజ్ ఎగ్స్ దొరుకుతున్నాయి. అంటే యాంటీబయాటిక్స్ వాడనివి, కంప్లీట్గా వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ పెట్టినవి, పంజరాల్లో పెట్టి వాటిని బంధించకుండా ఓపెన్గా వాటికి స్ట్రెస్ ఫ్రీగా పెంచినటువంటి కోళ్లలోంచి వచ్చిన గుడ్లు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి మనము ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేస్తామో దేర్ షోస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనమాట. అందుకని ఎవరి రిలీజియస్ బిలీఫ్స్ని మేము హర్ట్ చేయం. వీగన్కి వీగన్ డైటే ఇస్తాం, వెజిటేరియన్కి వెజిటేరియన్ డైటే ఇస్తాం, నాన్ వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్ డైటే ఇస్తాం. చిన్న అమెండ్స్ అవసరం అయితే చేస్తాం. దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయో వాటిని కనుక మనం మార్చేసి లేదా మార్చేస్తే ఆత్మారాముడు బాధపడతాడనమాట. చిన్న అమ్మ బతుకు ఎంత బతికి నేను కనీసం ఓ గుడి తినలేను, లేదా కనీసం నేను ఒక మటన్ తినలేను, చికెన్ తినలేను, ఎందుకు నా లైఫ్ అని బాధపడితే ఆ మనసు ఆందోళన మీరు అద్భుతమైన అమృతం ఆహారం ప్లేట్లో పెట్టించిన పని చేయదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్. సో మేము పెట్టే, సిన్స్ ఐఎమ్ ఏ సైకోసోమాటిక్ హీలర్, నేను ఏ ఆహారం నా క్లయింట్కి పెట్టినా 2 విషయాలు జాగ్రత్త తీసుకుంటాను. ఒకటి, మైండ్ హ్యాపీగా ఉండాలి, మెంటల్గా పీస్ఫుల్గా ఉండడానికి తోడ్పడే ఆహారం వాళ్ళని అడగము, పెడతాము కంపల్సరీగా. ఎందుకంటే ఆందోళన లేనప్పుడు ఆలోచన చాలా చక్కగా ఉంటుంది. ఎంత నాకు ఇంట్లో ఎవరో ఒక అమ్మ చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే చూసే వాళ్ళకు కూడా ఆ కంఫర్ట్ ఇవ్వడం మీరు, ఇట్స్ యాక్చువల్లీ వెరీ వెరీ రీఅష్యూరింగ్ అండి. ఎందుకంటే మైండ్ ఎప్పుడైనా పీస్ఫుల్ ఉందనుకోండి, మనం తీసుకునే నిర్ణయాల్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. బాడీ హెల్దీ అవుతుంది. బాడీ హెల్దీ అవుతున్న కొద్దీ మైండ్ని పీస్ఫుల్గా పెడుతుంది. ఎంత సమస్య వచ్చినా వచ్చింది, ఇప్పుడు జరిగింది, లాస్ వచ్చింది, ఏం చేద్దాం, పోనీ నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్ ముందుకు. ఆ రీసైలెన్స్ అనేది ఆహారం ద్వారా మాత్రమే వస్తుంది. గాట్ ఇట్ అండి. అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. చాలామంది పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకి బాధ కలిగిస్తుంటాయి. నెంబర్ 1, పోస్ట్పోనింగ్ టెండెన్సీ. ఈరోజు రేపు చేద్దాంలే, రేపు ఎల్లుండి చేద్దాంలే, బద్ధకము, డెసిషన్ తీసుకోలేకపోవడము, చేస్తున్న పని మీద పూర్తి లగ్నం పెట్టలేకపోవడము, ఫ్రీక్వెంట్గా అబద్ధాలు చెప్పడము, రిలేషన్షిప్స్లో ఇష్యూస్ తెచ్చుకోవడము, ఇవన్నీ చాలాసార్లు మనము పర్సన్ యొక్క పర్సనాలిటీ అనుకుంటాం. కాదండి, ఇట్ ఈస్ ద గట్ బ్రెయిన్ విచ్ ఈజ్ అండర్ డిస్టర్బ్డ్ కండిషన్ అనమాట. చాలామంది ఈ సంతోషం కలిగించే ఫీల్ గుడ్ హార్మోన్స్, యువర్ ఎండార్ఫిన్స్, యువర్ ఆక్సిటోసిన్, యువర్ డోపమైన్, యువర్ సెరటోనిన్, ఇవన్నీ ఆనందం కలిగించే ఈ హార్మోన్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయని నేను వచ్చిన ప్రతి క్లయింట్ని అడుగుతాను. కొంతమంది ఇక్కడ చూపిస్తారు బ్రెయిన్లో అని, ఇంకొంతమంది ఇక్కడ చూపిస్తారు గుండెలో అని. కాదండి బాబు, మీ పేగుల్లో మీరు ప్రొడ్యూస్ చేయట్లేదు, సూక్ష్మక్రిములు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మీరు బాగా సరైన ఆహారం తీసుకుంటే ఆ రోజు చాలా కంఫర్టబుల్ అండ్ కూల్గా ఉంటారు. ఆ రోజు ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా ఈజీ తీసుకుంటారు. పర్సనాలిటీ చేంజెస్ వస్తాయి. కాబట్టి పిల్లల్లో హఠం చేస్తున్నారు, ఫోకస్ చేయలేకపోతున్నారు, లేకపోతే అగ్రెసివ్గా అవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా డయట్కి రిలేటెడ్. They are related to diet. It is not a personality issue. Even if it is, it can be reversed with diet. See, I tell you, I am both a senior psychologist and a senior nutritionist. That's the reason why my study is in psychosomatic healing. So నాకు కౌన్సిలింగ్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళకి నేను కొన్ని బ్లడ్ టెస్ట్లు చేపిస్తాను. అందులో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, సైకోటిక్ బిహేవియర్ ఉంటుంది మనిషికి. విపరీతమైన కోపము, మూడ్ స్వింగ్స్, సంతోషం వస్తే అట్లానే, బాధ వస్తే అట్లానే, ఏడుపు వస్తే అట్లానే, నిద్ర రాదు, ఎన్నో ఉంటాయి.
ఈ పర్సనాలిటీ ఆఫ్ ద మనిషి అనుకుంటాం. ఫుడ్ ఆ చేంజెస్ మనం చేసినప్పుడు 50% ఆ గుణాలన్నీ తగ్గిపోతాయి. ఇంకేదైనా కొంచెం ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. We make them understand how precious life is and understand how to enjoy it, and everything through food. So food నా ధర్మం అన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఫుడ్ గురించి అదే పనిగా చెప్పి మరీ పంపిస్తుంటాను. ఐఎమ్ సో అంటే మా అందరికీ ఎంత కనువిప్పు కలిగిస్తున్నారంటే చాలా విషయాల మీద. మనకి ఐసోలేటెడ్గా ఇది 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 అని చూసి అలవాటు అయిపోయి హాలిస్టిక్గా ఇది ఒక ఫంక్షనింగ్ హోల్ సిస్టమ్ అని మర్చిపోతున్నామని మరొకసారి మీరు గుర్తు చేస్తున్నారు ఇవాళ.